రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితుడిగా ఉన్న ఐపీఎస్ సునీల్ నాయక్ ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ ముందస్తు బెయిల్ పిటిషన్పై ఏపీ హైకోర్టు రేపు విచారణ జరిపే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం బీహార్ అగ్నిమాపక శాఖ డీఐజీగా సునీల్ నాయక్ విధులు నిర్వహిస్తున్నారు. రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితుడిగా ఉన్న ఐపీఎస్ సునీల్ నాయక్ ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఏపీ హైకోర్టు రేపు విచారణ జరిపే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం బీహార్ అగ్నిమాపక శాఖ డీఐజీగా సునీల్ నాయక్ విధులు నిర్వహిస్తున్నారు. దీనిపై డీటెయిల్స్ మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. జయరాజ్, కేసులో నిందితుడిగా ఉన్నటువంటి సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం ఆయన బీహార్ అగ్నిమాపక శాఖ డీఐజీగా ఉన్నారు. 2 రోజుల క్రితం ఆయన్ని సునీల్ నాయక్ ఏపీ పోలీసులు వెళ్లారు, ఆయన అదుపులోకి తీసుకున్నారు, అరెస్ట్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఆయన నివాసంలో సునీల్ నాయక్ ని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు, ఆయన కోర్టులో హాజరుపరిచారు. అయితే వివిధ పరిణామాల నేపథ్యంలో అక్కడ కోర్టు పూర్తిగా దీన్ని పక్కన పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి నేపథ్యంలో ఏపీ పోలీసులు అయితే పూర్తిగా పాట్నాలోనే ఉన్నారు. సునీల్ నాయక్ ని అరెస్ట్ చేసి ఏపీకి తీసుకొచ్చేటటువంటి పనిలో ఉన్నారు. అదనపు బలగాలు కూడా 2 రోజుల క్రితం బయలుదేరి పాట్నా వెళ్ళినటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో సునీల్ నాయక్ ప్రస్తుతం అయితే ఎవరికి అందుబాటులో లేనట్టుగా తెలుస్తా ఉంది. ఈ పరిస్థితుల్లో సునీల్ నాయక్ తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని ఏపీ హైకోర్టుని ఆశ్రయించారు. ప్రస్తుతం బీహార్ అగ్నిమాపక శాఖ డీఐజీగా ఉన్న సునీల్ నాయక్ ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్ గా ఉన్నటువంటి రఘురామ కృష్ణరాజు కస్టోడియన్ టార్చర్ లో ఆయన నిందితుడిగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సునీల్ నాయక్ బెయిల్ పిటిషన్ పైన రేపు హైకోర్టులో విచారణ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద చూస్తే విభిన్న నాటకీయ పరిణామాల నేపథ్యంలో ఏపీ పోలీసులు పాట్నా వెళ్లారు, సునీల్ నాయక్ ని అరెస్ట్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఆయన్ని తీసుకొచ్చే క్రమంలో ఇక్కడ హైకోర్టుకి అక్కడ టెక్నికల్ ప్రాబ్లం రావడంతో ఆయన్ని అయితే తీసుకురావడం లేట్ అవుతా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ న్యాయపరంగా ఉన్నటువంటి అన్ని ప్రక్రియలు కూడా పూర్తి చేసి సునీల్ నాయక్ ని ఏపీకి తీసుకొచ్చేసేటువంటి ప్రక్రియ ఏపీ పోలీసులు చాలా సీరియస్ గా చేస్తున్నటువంటి పరిస్థితులు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన తరఫున న్యాయవాదులు ఈయన ముందస్తు బెయిల్ పిటిషన్ ని కొద్దిసేపటి క్రితం ఏపీ హైకోర్టులో దాఖలు చేశారు. రేపు దీనిపైన విచారణ చేసేటువంటి అవకాశం ఉంది. ధనలక్ష్మి, అయితే జయరాజ్ ఆయన అసలు ఎక్కడికి వెళ్లారు, దీనికి సంబంధించి ఇప్పటివరకు ఏమైనా తెలుస్తోందా? ధనలక్ష్మి ఆయన ప్రస్తుతం అయితే పాట్నాలో ఉన్నారు. ఆయన బీహార్ అగ్నిమాపక శాఖ డీఐజీగా ఉన్నారు. ఆయన పాట్నాలో 2 రోజుల క్రితం ఏపీ పోలీసులు వెళ్లారు, అక్కడ ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు, అరెస్ట్ చేస్తున్నట్టు ప్రకటించినట్టు పరిస్థితి ఉంది. ఆ తర్వాత ఆయన మొత్తం పూర్తి స్థాయిలో ఆయన ఎవరికి అందుబాటులో లేరు. ప్రస్తుతం ఆయన ఎక్కడున్నారనే అంశం గురించి కూడా ఆ పోలీసులకి తెలియనటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన తరపున న్యాయవాదులు ఈ రోజు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. సునీల్ నాయక్ కి ముందస్తు బెయిల్ కావాలని చెప్పేసి ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనికి సంబంధించి రేపు ఈ పిటిషన్ పైన రేపు ఏపీ హైకోర్టు విచారించేటువంటి అవకాశం ఉంది. మొత్తం మీద చూస్తే సునీల్ నాయక్ గత కొంతకాలంగా ఆయన్ని కూడా అరెస్ట్ చేస్తారు, ఆయన అదుపులో తీసుకుంటారు, ఆయన విచారిస్తారు అనేటటువంటి అంశం ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన్ని అక్కడి నుంచి తరలించడానికి ఏపీ పోలీసులు పెద్ద ఎత్తున ఒక ఎస్పీ మరి కొంతమంది సిబ్బంది చాలా పెద్ద ఎత్తున వెళ్లారు. కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన అరెస్ట్ చేయడానికి కూడా చాలా అక్కడ బీహార్ పోలీసులకి అదేవిధంగా ఏపీ పోలీసుల మధ్య కూడా చాలా వాగ్వివాదం జరిగినటువంటి పరిస్థితి ఉంది. అయినప్పుడు కూడా ఏపీ పోలీసులు ఎక్కడ తగ్గకుండా ఆయన అరెస్ట్ చేస్తున్నట్టు ప్రకటించారు. కొన్ని న్యాయపరమైన అంశాలు, సాంకేతిక పరమైన అంశాల నేపథ్యంలో ఆయన్ని అక్కడి నుంచి తరలించడం జాప్యం జరుగుతుంది. ఇలాంటి నేపథ్యంలో ఏపీ హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ కావాలని అభ్యర్థించారు. దీనిపైన రేపు విచారణ చేసే అవకాశం ఉంది. థాంక్యూ జయరాజ్.